కాకినాడ పరిసర ప్రాంతాల మత్స్యకారులకు అన్యాయం జరుగుతూ ఉంటే చేతులు ముడిచి కూర్చోనేది లేదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను ఐక్యం చేసి మత్స్యకారులకు న్యాయం జరిగే విధంగా ఈ పోరాటాన్ని ముందుకు నడిపిస్తానని తెలిపారు. కాకినాడ సముద్ర గర్భంలో ఓఎన్జీసీ చమురు వెలికి తీయడానికి గాను సుమారు 500 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో బోట్లను నిషేధించడం జరిగిందని, సుమారు 45,000 మత్స్యకారులకు జీవనభృతి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఓఎన్జీసీ కార్యకలాపాలను స్తంభించి పోరాటానికి దిగడం జరిగిందన్నారు. లక్షల కోట్ల సహజ సంపద ఇక్కడ నుంచి తరలించుకుపోతున్న కార్పొరేట్ కంపెనీలు వేలల్లో నష్టపరిహారం ఇవ్వడానికి ముందుకు రాకపోవడం దారుణం అన్నారు. ఎప్పటికైనా ఓఎన్జీసీ సంస్థ నష్టపరిహారం చెల్లించి తమ కార్యకలాపాలను కొనసాగించాలని, అలా కాని పక్షంలో ఓఎన్జీసీ సంస్థ చమురు వెలికితీతను అడ్డుకుని స్తంభింపచేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార ప్రముఖులు కాటాడ జానకిరాం, చెక్కా చక్రవర్తి, చింతపల్లి తదితరులు ఉన్నారు. వేటాడి జీవనోపాధి కోల్పోతున్నామో అటువంటి వాళ్ళ కోసం ఈరోజు ఇక్కడ ఏటుమొగ పెద్దలు కానీ, పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పేటలు గ్రామాల పెద్దలు కానీ ఈరోజు ఇక్కడ ఉద్యమాన్ని మనం మొదలుపెట్టాం. నిన్న కాక మొన్న 1వ తారీఖున అందరం కూడా ఎప్పుడు ఓఎన్జీసీ డబ్బులు మనకు కావాలి, ఓఎన్జీసీ ఏదైతే పైప్ లైన్ ద్వారా నష్టపరిహారం ఇవ్వాలంటే ఆ నష్టపరిహారాన్ని చొల్లంగి వంతున వరకు ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చి మిగతా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వనటువంటి పరిస్థితి. వాళ్ళు సముద్రంలో సర్వే చేసుకుంటాం మేము అని జనవరిలో ఒక లెటర్ ఇచ్చారు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి. ఏమని అంటే సిస్మిక్ సర్వే చేయించుకుంటాం, కాకినాడ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో ఈ సర్వే జరుగుద్ది, 500 స్క్వేర్ కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ అంత దూరం, అంటే ఎక్కడైతే వాళ్ళు సర్వే చేస్తారో ఆ సర్వేకి తూర్పు 500 కిలోమీటర్లు, దక్షిణ 500 కిలోమీటర్లు, ఉత్తర 500 కిలోమీటర్లు, పడమర మనం ఉన్న కోస్ట్ ఉంది కాబట్టి ఇబ్బంది కాదు. అంటే ఇక్కడ హైదరాబాద్ అంత దూరంలో నా 3 పక్కల, ఒక పక్కన మనం ఉన్నాం కాబట్టి 3 పక్కల కూడా మీరు వేటాడకూడదు అని, వాళ్ళు వేటాడకుండా చూడండి అని ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ ఇచ్చారు జనవరి నెలలో. అదే కాకుండా వాళ్ళు చెప్పారు మార్చి 1వ తారీఖు, అంటే నిన్న కాక మొన్న 1వ తారీఖు ఎక్కడైతే ఈ యొక్క టెస్టింగ్ చేయడానికి ఎక్స్ప్లోరేషన్, అంటే ఇంగ్లీష్లో ఎక్స్ప్లోరేషన్ అంటారు, అంటే వెలికితీత సర్వే, వెలికితీత అంటే ఆయిల్ ఎక్కడ ఉందో వెలికి తీసే కార్యక్రమాన్ని 1వ తారీఖు ప్రారంభిస్తాం. ప్రారంభించిన రోజు నుంచి 35 కిలోమీటర్లు స్క్వేర్ మీటర్లు, అంటే స్క్వేర్ కిలోమీటర్స్ లో ఎవరో దగ్గర రాకూడదు అని ఓఎన్జీసీ వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్ చెప్పారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని దాచారు, మనకి చెప్పలే. మన దృష్టికి వచ్చిన తర్వాత 1వ తారీఖు నుంచి మనం ఉద్యమం మొదలుపెట్టాం. ఈ ఉద్యమం ఏమిటి అంటే, సర్వే చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు, ఆయిల్ తీయటం మాకు ఇష్టమే, కానీ ఏదైతే మీరు 500 స్క్వేర్ కిలోమీటర్లు మమ్మల్ని వేటాడొద్దని అంటున్నారో దీనివల్ల మా బోట్లు వేట నష్టపోతున్నాం, ఆ నష్టపరిహారం ఇవ్వండి అనే మన ఉద్యమం ఈరోజు. కనుక గతంలో ఉద్యమం చేసింది ఏదైతే ఆయిల్ తీసిన గ్యాస్ పైప్ లైన్ అవుతుందో, గ్యాస్ పైప్ లైన్ వెళ్ళిన ప్రాంతం వాళ్ళు దాన్ని చేశారు. ఇది ఈ ఉద్యమం సర్వే వల్ల మనం నష్టపోతున్నాం, మన బోట్లు అక్కడ తిరగకూడదని లెటర్ రూపేణా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. 1వ తారీఖు నుంచి బోట్లు తిరగడానికి వీలు లేదు, ఆ ప్రాంతాల్లో బోట్లు తిరగకుండా చూడండి అని ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే దాని మీద ఓకే మేము తిరగాం, మీరు మాకు నష్టపరిహారం ఇవ్వండి అని మనం అడుగుతున్నాం. సుమారు ఓఎన్జీసీ వాళ్ళ రిక్వెస్ట్ అవుతే ఇక్కడ ఏదైతే మీరు డ్రిల్లింగ్ చేద్దామని మొదలుపెట్టారో 65,000 కోట్ల రూపాయలు సంబంధించిన డ్రిల్లింగ్, ఇక్కడ మెటీరియల్ వస్తుందని, ఇక్కడ ఆయిల్ వస్తుందని, గ్యాస్ వస్తుందని మీ యొక్క అంచనా. ఇక్కడ నుంచి మీరు 65,000 కోట్ల సంపదను పట్టుకెళ్తున్నప్పుడు మా మత్స్యకార సోదరులకి 200 నుంచి 250 కోట్లు ఇవ్వడంలో ఏమాత్రం మీరు వెనకడుగు చేయకుండా మా ఇక్కడ కోరికని తీర్చమని మిమ్మల్ని కోరుకుంటున్నాం.